నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. నమస్తే అండి. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు జూన్ 2వ తారీఖున సభ పెట్టేసరికి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే జూన్ 1నో లేకపోతే జూన్ 3నో పెడితే ఇంత చర్చ ఉండేది కాదేమో, కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు, దినోత్సవం రోజు పెట్టేసరికి చాలా హైప్ వచ్చేసింది. సో చాలా అంశాల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మనం డిస్కస్ చేద్దాము. ఓవరాల్గా ఏం చెప్తారు? మీకు ఏమనిపించింది ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత? ఒకటే అండి, 2000 మందితో మీటింగ్ పెట్టించుకోవడానికి, అంటే మీటింగ్ పెట్టుకోవడానికి సాధకులు అంటే ఎవరైతే సభ్యత్వ నమోదులు చేసిన వాళ్ళకి అప్రిషియేట్ చేయడానికి కానీ, వాళ్ళతో ఆయన భావజాలాన్ని పంచుకోవడానికి కానీ తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అని మీరు ఆలోచించండి. మీరు ఆలోచించాల్సిన ఫస్ట్ పదం అది. ఎందుకంటే మీటింగ్ పెట్టుకని ఉంటే, మీటింగ్ జరిగి ఉంటే ఇంత ఫేమస్ అయి ఉండేది కాదు. మీటింగ్ జరగపోబట్టి ఇంత ఫేమస్ అయింది. అంటే ఓ పక్క ఆ ప్రెస్ మీట్ అంతా ఆద్యాంతం చూసినప్పుడు కొంతమంది అభిప్రాయాల ప్రకారం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి జర్నలిస్టులు, అడ్వకేట్లు, ప్రజా సంఘాల నాయకులు తమ వాయిస్ వినిపించేసరికి తన వర్షన్ వినిపించుకునడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ మీట్ పెట్టారు అనేది ఒకటైతే, అమీర్పేటలో ఎన్టీఆర్ గారి విగ్రహానికి సంబంధించి వచ్చిన కొన్ని వ్యాఖ్యలకి సంబంధించి, ఆరోపణలకు సంబంధించి కూడా కవర్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లుగా కొంతమంది భావిస్తున్నారు. ఇది బీజేపీ గవర్నమెంట్ స్క్రిప్ట్ వైజ్ కూడా ఇది నడిచింది అన్నట్టుగా కూడా మరి కొంతమంది అభిప్రాయం. ఏమో అదైతే నాకు తెలియదు కానండి. నిన్నటి రోజు మామూలుగా అయితే రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చుండేవాళ్ళు. ఎందుకంటే అమీర్పేట సెంటర్ లో ఎన్టీ రామారావు విగ్రహానికే పర్మిషన్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి పవన్ కళ్యాణ్ గారు 2000 మందితో తన ఇదొక హాల్లోనో లేకపోతే ఓపెన్ ఆడిటోరియం ఆయన తిప్పలు ఆయన పడతాడు సాధక్స్ మీటింగ్. ఎందుకంటే కమ్యూనిజం భావజాల గల వాళ్ళు ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టుకుంటారు ఆంధ్ర యూనివర్సిటీలో, అక్కడ ఎక్కడ వేటికి పర్మిషన్స్ కి అబ్జెక్షన్ ఉండదండి. కానీ ఎందుకు అబ్జెక్షన్ చేసినారు అంటే ఏదో ఒక కారణం ఉండాలి ఆయన మళ్ళీ తెలంగాణలో పోటీ చేయడానికి. ఇప్పుడు వరకు అనుకోలేదు, మీరు ఇలా నిర్బంధిస్తున్నారు కాబట్టి తెలంగాణ మీ అయ్య జాగీరా, నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తా అంటే, ఇక్కడి నుంచే అంటే ఆయన పోటీ చేస్తానని చెప్పలేదు, ఇక్కడి నుంచి జనసేన పోటీ చేస్తుంది అన్నాడండి. అదే మాదిరిగా నేను ఇక్కడి నుంచి ఎప్పుడు పోటీ చేయాలనుకోలేదు మొదటి నుంచి కూడా అన్నారు, కానీ జెండా అయితే ఇక్కడ పాడతారు కానీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని అనుకోలేదట. అదేంటో 2029 ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది. నేను తెలంగాణ అంతా తిరుగుతా, మీరెవరూ ఆదిలాబాద్ అడవుల్లో తిరగలేదు బట్ నేను తిరిగా అన్నారు. మేబీ ఆయన నుంచోకపోయినా జన సైనికులు ఇక్కడ ఉన్నా తిరిగేది మాత్రం నేనే అని చెప్పారుగా. తెలంగాణ అంతా నేను తిరుగుతా అన్నారు గట్టిగానే. అవునండి, తెలంగాణ అంతా తిరుగుతానన్నాడు. జనసేన వాళ్ళని దగ్గరుండి నుంచోబెట్టాడు, కానీ అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి. అంటే ఆయన నుంచున్న 2 చోట్ల కూడా ఆంధ్రాలో గెలవలేదు అనుకోండి. గెలవడం ఓడడం అనేది అది మనం మర్చిపోవాలండి. పోటాపోటీలో పోటీ చేయడానికి ముందు వచ్చిన ప్రతి ఒక్కడు వీరుడుగా మనం భావించాలి. అది జనసేన కూడా అయినా, టిఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ. సో ఇక్కడ ఆయన అన్నది ఏంటంటే 2019లో మీరు ఇక్కడి నుంచి పోటీ చేసి ఉండాల్సింది, గెలిపించుండే వాళ్ళం అన్నారట తెలంగాణ నాయకులు. అది కూడా మీరు విన్నారా పాయింట్? ఇక్కడ నుంచి పోటీ చేస్తుంటే గెలిపించుండే వాళ్ళం అన్నారట. ఆంధ్రాలో 2 చోట్ల ఓడించారు అని అని మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాడు ఆయన. ఇక్కడైతే గెలిపించుండే వాళ్ళం, అక్కడ వాళ్ళు ఓడించారు అంటే ఎవరు ఓడించినారు? ఆ ఓడించిన వాళ్ళే నేను డిప్యూటీ సీఎం స్థాయి దాకా నిలబెట్టినారు అంటే పలుమార్లు గుర్తు చేయాల్సిన అక్కర్లా. ఇక్కడైతే 2019లో మీరు ఇక్కడి నుంచి పోటీ చేసి ఉండాల్సింది, ఖచ్చితంగా గెలిచి ఉండాలి. ఇప్పుడు పోటీ చేయండి, ఇప్పుడు సరదాగా ఒకసారి నుంచి పోటీ చేయండి. ఏ ఏరియాలో మిమ్మల్ని గెలవనిస్తారు? కార్పొరేటర్ గా గెలుస్తారా, ఎమ్మెల్యేగా గెలుస్తారా, జడ్పీటీసీగా గెలుస్తారా, ఎంపీటీసీగా గెలుస్తారా అనే కదా అక్కడ జగన్ రెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్లు చేసింది మీ మీద. మీరు కూటమి అయ్యి ఇటు కాంగ్రెస్ అటు అటు ఏదైతే బీజేపీ సపోర్టు, ఇటు టీడీపీ సపోర్ట్ తీసుకుని ముందుకెళ్లారు. మీ ఓటింగ్ ఎంత చెప్పండి? 4% ఓటింగ్ ఉంటుంది కదా, 4% ఓటింగ్ ఉంటుంది స్టెబిలిటీగా కదలకుండా. ఆయనది 40% ఓటింగ్, ఈయనది 39% ఓటింగ్. కానీ మన శబదాలు, మన భావోద్రేగం వాళ్ళిద్దరి కంటే 10 ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉండాలంటే మన ఓటింగ్ ఇటా అటా ఉంటది. మన ఓటింగ్ ఎటైతే అటు గెలుపు. మన ఓటింగ్ చంద్రబాబు గారితో కలిస్తే ఆయన గెలుస్తారు. మనం ఓటింగ్ విడిపోతే ఒక్కొక్కసారి జగన్ గారిని ఓడిద్దాం అనుకుంటాం. మనం విడిపోయినా జగన్ గారు గెలుస్తున్నారు, మనం కలిసి ఉన్నా జగన్ గారు గెలిచే పరిస్థితులు నెలకొంటాం. ఇంకా చాలా దారుణం ఏంటంటే జగన్ గారికి సంబంధించి ఆయన ఒక మాట అన్నారండి. ఏంటంటే అంటే ఇక్కడ కంటే తెలంగాణ కంటే ఎంతో ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళు నన్ను, ఆ క్రిమినల్స్ అక్కడ అని.
ఎంత ఇబ్బంది పెట్టారు? 2000 మంది సాధక మిత్రులు. బెదిరింపు రాజకీయాలు తెలంగాణలో కన్నా ఆంధ్రాలో ఎక్కువ అని. ఆంధ్రాలో క్రిమినల్స్ నన్ను ఇంకా ఎక్కువ భయపెట్టిచ్చేస్తుంటారు అన్నారండి. ఉమ్, ఎక్కువ ఇబ్బంది పెడతారు. సో మేడం 2000 మందితో మీటింగ్ పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వలేదు. అది కూడా ఆయన తిట్టడానికి కాదు. వారి పార్టీ వారి పార్టీకి సంబంధించిన లోపల మీటింగ్ అన్నమాట. ఇన్నర్ మీటింగ్, సాధక మీటింగ్. కానీ ఇక్కడ కర్నూలులో కవాతు చేస్తూ జగన్ రెడ్డి గారిని తిట్టడానికే మీటింగ్ పెడుతున్నారని తెలిసినప్పటికీ కొన్ని వేల మందితో ర్యాలీలకి పర్మిషన్ ఇచ్చింది జగన్ రెడ్డి గారు కదా. ఉమ్, ఆ మీరు వారాహి ఎక్కి వీరంగం చేసి వీధులా తిరిగి ఆ ముఖ్యమంత్రిని తిడుతున్నాడని తెలిసినప్పటికీ నీ ప్రతి మీటింగ్ కి పర్మిషన్ ఇచ్చింది జగన్ రెడ్డి గారు కదా. నీకు ఎంత పత్రికా స్వేచ్ఛనిచ్చినారు అంటే, లేకపోతే ఎంత స్వేచ్ఛనిచ్చినారంటే, ఆ చంద్రబాబు గారు అరెస్ట్ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ 144 అమల్లోకి వచ్చేసింది. మీరు ఏ రాష్ట్రంలోనైనా చూడండి, అక్కడున్న ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం ఏంటంటే, ఎవరన్నా ప్రతిపక్ష నేత, ఎవరన్నా కీలక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ 144 అమల్లో ఉన్నప్పుడు ఎవరు రాకూడదు, ఎవరు పోకూడదు. నేను తోపుని తురుమునన్నా సరే అది 144 సెక్షన్ అయ్యా స్వామి. 144 సెక్షన్ అక్కడ రాకూడదు. అట్లాంటిది ఆ 144 సెక్షన్ లాంటివి అమలులో పెట్టినప్పటికీ మీరు తెలంగాణ నుంచి ఆంధ్రాలో పార్టీ ఆఫీస్కి వెళ్తానంటే, సార్ మీరు వెళ్ళండి కానీ క్రౌడ్ తో వద్దు, మీరు దయచేసి లా అండ్ ఆర్డర్ ఇప్పుడు 144 ఉంది, అక్కడ మళ్ళీ జనాలు గుమ్ము కూడితే గొడవలు జరిగే అవకాశం ఉంటది, వాళ్ళంటే కొంచెం స్టెబిలిటీగా ఉంటారు భయభక్తులతో, మీ వాళ్ళు ఉద్రేకపూర్వకంగా ముందుకు వచ్చేస్తారు, గొడవలు పెరిగిపోతుంటాయి అంటే నేను వెళ్లాల్సిందే పక్క రాష్ట్రానికి పాస్పోర్ట్లా అంటూ నడి రోడ్డు మీద పడుకొని కాలు మీద కాలు వేసుకుంటే చుట్టూ ఉండే ఐపీఎస్ ఆఫీసర్లు కనీసం చెయ్యి పట్టుకొని కూడా పైకి లేపల. అది తాకినా గాని అక్కడ ఉండేటటువంటి జన సైనికుల మధ్య గొడవ విద్వేషాలు రెచ్చిపోతారు, గొడవ అయిపోతుంది. వద్దు 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 వద్దు, అతను అనుకున్న గమ్యస్థానానికి మీరు దగ్గరుండి చేర్చి వచ్చేసేయండి. అతను కావాలని లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి అనవసరంగా జన సైనికులు కొట్టుకుని వాళ్ళ మీద కేసులు వేయించుకునేలాగా అతను ఉద్రేకపరుస్తాడు. అతని ట్రాప్ లో మీరు పడకండి, అతను చేరాలనుకున్న ప్లేస్ కి చేర్చండి అంటూ పోలీస్ బందోబస్తు మంగళగిరి పార్టీ ఆఫీస్ లోకి వెళ్లే వరకు ఆయన వెనకాల 2 చోట్ల ఓడిపోయినోడికి కూడా ఆయన వెనకాల ఒక విఐపి బందోబస్తు ఇచ్చి ఆయన ఆఫీస్ లో ఆయన దించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు 2000 మందికి పర్మిషన్ ఇవ్వలేదే, కనీసం ఒక 10,000 మంది 20,000 మంది నీ కోసం వస్తే ఒక్కరి మీద కూడా లాఠీ చార్జ్ చేయకుండా, ఒక్కరి మీద కూడా కేసు కట్టకుండా నీతో పాటు వచ్చే వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చింది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి. అతను తలుచుకుంటే 144 అమల్లో ఉంటే అరే నైటీల మీద చున్నీలు వేసుకుని బుల్లెట్లు బైకులు మామూలు బైకులు వేసుకొచ్చిన ఆడబిడ్డల మీద కూడా కేసులు కట్టేవాడు సుమి. అలా కట్టలా. అరే వాళ్ళు ఆయన అభిమానులయ్యా, ఆయన చెప్పిన ఇతను కావాలని రెచ్చగొడతాడు వాళ్ళని, అనవసరంగా వాళ్ళ మీద కేసులు వేస్తే ఏం ఉపయోగం, పోనండి ఆ మంగళగిరి ఆఫీస్ కా పోనండి అని చంద్రబాబుని నిర్బంధించి లోకేష్ ఆపేసినా నీకెందుకు పర్మిషన్ ఇచ్చినాడు? నీ గురించి అతనికి తెలుసు కాబట్టి. కానీ ఈ రోజు 2000 మందికి పర్మిషన్ వల్ల రేవంత్ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి వ్యత్యాసం మీరు తెలుసుకుంటే చాలా మంచిది. నేను ఆయన గొప్పని చెప్పట్లా, ఆయన చేసిన పనులు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. మనల్ని తిట్టడానికి ఒకటి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ మనం పర్మిషన్ ఇస్తామండి? నిన్నటి రోజు ఆ సుగాలి ప్రీతి తల్లి కాళ్ళు లేవు పాపం నా బంగారు అవిటి తల్లి అంటూ ఆ తల్లి వీల్ చైర్ లో యాత్ర చేస్తానంటే ఆ యాత్రకు కూడా పర్మిషన్ ఇవ్వాల. డీజీపీకి లెటర్ పెట్టింది, హోమ్ మినిస్టర్ కి లెటర్లు పెట్టింది, పర్మిషన్ ఇవ్వాల. ఒక అవిటి తల్లి తన పాదయాత్ర, తన బిడ్డ చనిపోయిన బిడ్డ కోసం పాదయాత్ర చేస్తారంటే మీరు ఆ తల్లికి కూడా పర్మిషన్ ఇవ్వలేదే. ఈ రోజు లా అండ్ ఆర్డర్ మీరు కాపాడుతున్నారా? ఆ రోజు కర్నూలులో కవాతుకు పర్మిషన్ ఇచ్చినోడు ఒక పక్కన, ఆ తల్లిని కూడా బయటికి రాకుండా నిర్బంధిస్తున్నారు ఒక పక్కన. కంపారిజన్ మీరు చేసుకోండి, దయచేసి పోల్చుకోండి. సో ఇది ఇంటెన్షనల్ గా జరిగిందేమోనండి. ఎందుకంటే నేనైతే నమ్మను 2000 మందికి పర్మిషన్ ఆపడానికి అవకాశమే లేదు. అదేదో 2వ తారీఖే పెట్టుకోవాలా? 1200 మంది ప్రాణత్యాగం అండి బాబు. అర్ధరాత్రులు జీవోతో రాలా తెలంగాణ. ఎన్నో జీవితాలు పణంగా పెడితే వచ్చింది తెలంగాణ. రే 1200 మంది యూనివర్సిటీ ఉస్మానియా టాపర్ కూడా ఉద్యమంలో చచ్చిపోయాడు, ప్రాణాలు అర్పించాడు. వీళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవాల్సిన రోజున నువ్వు మీటింగ్ పెట్టుకున్నా బాగుండు. ఆ మీటింగ్ ఆపేశారు చూడు, అది ఇంకా హైలైట్ అయింది. నీదేం పోయింది? మీ అయ్య జాగీరా అనుకుంటా స్టేట్మెంట్లు ఇచ్చి నీ ఆఫీస్ లో. పొన్నం ప్రభాకర్ గారు అలానే కేటీఆర్ గారు గట్టిగానే స్పందించారు. అవును, ఇది మా అయ్య జాగీరే, మా తాతల జాగీరే, 4 కోట్ల మంది మా ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళందరి జాగీరే ఇది అని చాలా గట్టిగానే చెబుతున్నారు. ఎస్, ఇది మా జాగీరు అంటున్నారు.
ఆయన ఖచ్చితంగా అందరి నుంచి రిప్లై రావాలని ఆయన స్టేట్మెంట్ ఇస్తారండి. ఎందుకంటే మెయ్య జాగీరా అన్నప్పుడు వాళ్ళ సమాధానం ఇలా ఉంటుందని మనం అప్పుడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అవును, మయ్యల జాగీరే, మయ్యల ప్రాణత్యాగంతో వచ్చినదే అని అంటారు కదా. అప్పుడు వాళ్ళు రివర్స్ లో అడుగుతారు, ఇది మీ అయ్య జాగీరా అంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? మా నాన్నగారు ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు, ఇక్కడ ఉద్యోగం చేయలేదు, మేము ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చాము అంటే అది మన అయ్య జాగీర్ అవుతుందా? వాళ్ళ అయ్య జాగీర్లు వస్తారా? ఏమండి, మనం కూడా అమెరికాలో పనిచేస్తామండి. వాళ్ళు పొమ్మన్నప్పుడు పోతాం, ఉండమన్నప్పుడు ఉంటామండి. మనం కూడా బొంబాయిలో పనిచేస్తామండి. బొంబాయిలో పనిచేసి బొంబాయి మీద పెత్తనం చేయంగా. బొంబాయి మీద ఏ రాష్ట్రంలో పోయినా ఆ రాష్ట్రంలో ఉద్యోగరీత్యా బతుకురీత్యా ఒక పార్టీనా పెట్టుకోబ్బా, ఇబ్బంది లేదు. కానీ అక్కడికెళ్ళి మీ అయ్యే జాగీర్ అంటే వాళ్ళని రెచ్చగొట్టడమే కదా. బ్రిటిష్ వాళ్ళు కూడా 1947లో స్వతంత్రం రాక ముందు నుంచి వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. పరిపాలించడం అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకున్నారు, వాళ్ళు బతుకు తెరుకు బతుకుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు మన మీద పెత్తనం చేయాలని చూసినారో, పరిపాలించాలని చూసినారో, అప్పుడు భారతదేశంలో వాళ్ళందరూ తిరగబడి ఒక మహాయుద్ధమే చేసినారు. ఇప్పుడు అంటే అందరితో తెలంగాణ సెంటిమెంట్ ని మరొకసారి రాజుకునేలా కావాలనే ఒక బీజేపీ స్క్రిప్టెడ్ గా నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం సాగింది అని అనుకోవచ్చా? ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు దక్షిణాది రాష్ట్రాలలో పోటీ చేయొచ్చు, మేం చేస్తే తప్ప అంటూ వాళ్ళని కూడా తీసుకొచ్చారు. అసలు ఇక్కడ చెయ్యొద్దని ఎవడు చెప్పినాడబ్బా? 23లో పోటీ చేసినారు, మీరు వచ్చి ప్రచారాలు చేసినారు, ఎంతో మంది ఆంధ్ర నుంచి ఎమ్మెల్యేలు వచ్చినారు, మేము వచ్చి కూడా ఆ సరోవర్ నగర్ ఆ ఏరియా అంతా ప్రచారం చేసినాం కదండి. ఎవరు వద్దన్నారు? కావాలని రెచ్చగొట్టుకోవడం అనమాట. ఈ రోజైనా వాళ్ళు వద్దన్నారా? నువ్వు పార్టీ పెట్టుకో, పని చేసుకో, ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు అవకాశం ఇచ్చినారు. రాష్ట్రం ఏర్పాటు టైంలో ఇంకా మేము ఆంధ్ర పాలకుల చేతుల్లోనే నలిగిపోవాలా? మాకంటూ మా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రులు మా తెలంగాణ వాళ్ళే మమ్మల్ని పాలించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు చూసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో పెత్తనం ఏంటి అనే ఒక నినాదం మళ్ళీ తెలంగాణలో రాజుకునే అవకాశం లేకపోలేదా? 100% అండి. ప్రజారాజ్యం పెట్టినప్పుడే తెలంగాణ మహా ఉద్యమం జరుగుతూ ఉన్న మూమెంట్ అండి. అప్పుడు కూడా వీళ్ళు ఆంధ్ర వాళ్ళని కదా. ఇప్పుడు చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా చీరాల రథన్ సెంటర్ అనో, పల్నాడనో, గుంటూరునో, అక్కడ పుట్టాను ఇక్కడ పుట్టాను 4-5 ప్లేసులు చెప్తారు. అవన్నీ ఆంధ్ర ప్లేస్లే కదండి. ఆంధ్ర ప్లేస్లే కదా. ఇప్పుడు ప్రజారాజ్యం ఇప్పుడు పార్టీ పెట్టడమే అక్కడ ఉండేటటువంటి తెలంగాణ వాసులకి నచ్చదండి. గతంలో ఆయన 2-3 చోట్ల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన మీద టమాటాలు కూడా వేసుకుంటున్నారు చిరంజీవి గారి మీద. ఎందుకంటే మీరెవరు ఆంధ్రోళ్ళు మమ్మల్ని పరిపాలించేదేంటి, మా ఊళ్ళో మా రాష్ట్రంలో మీరు పార్టీలు పెట్టేదేంటి అంటూ కూడా అక్కడ భావజాలం ఒక మాట పెరిగిపోయింది. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ విడిపోకూడదు అన్న ఉద్దేశంతో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తీసినారండి. ఆ టైంలో ఆ సినిమాలో మంచి కంటెంట్, మంచి మెసేజ్ ఉంది పాపం. కానీ ఆ సినిమాని అటర్ ఫ్లాప్ చేసినారు. అసలు ఆడిన ఫ్లెక్సీలు తగలబెట్టేసినారు, థియేటర్లు తాళాలు వేసినారు, విధ్వంసాలు చేసేసినారు. అంటే అది చూడండి. అంటే వాళ్ళు మీరు బతకండి, మీరు మాతో పాటు పని చేసుకోండి, మీరు పార్టీలు పెట్టుకోండి, కానీ మీరు వచ్చి మా మీద పెత్తనం చేయడాన్ని మేము ఎలా ఊరుకుంటాం? మేము ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ తెలంగాణ కోసం ప్రాణాలు ఇప్పించిన వాళ్ళం. అంటే నా గుండెల్లో తెలంగాణ ఉందంటారు. మరి ఆంధ్ర ఎక్కడుంది? గొంతులో ఉందా? గుండెల్లో తెలంగాణ ఉంటే ఆంధ్ర గొంతులో ఉందా? అదే గుండెలో ఆంధ్ర కూడా ఉందా? ఏంటి పిచ్చి మాటలు? మనం 1వ తారీఖు పెట్టుకోవచ్చు, 3వ తారీఖు పెట్టుకోవచ్చు, 2వ తారీఖు కూడా పర్మిషన్ ఇవ్వచ్చు. వచ్చే పర్మిషన్ ఎందుకు రాలేదు? మీ అయ్యే జాగీర్లని వాళ్ళని రెచ్చగొట్టడం కాదు. వాళ్ళు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాని ఎలా చేసినారో చూసినారు కదా. ఇప్పుడు అండి రేపటి రోజు పెద్ద సినిమా రిలీజ్ మూమెంట్. ఎంత కష్టపడి ప్రాణాన్ని పణంగా పెట్టి రామ్ చరణ్ ఆ సినిమా నటించినాడండి. అసలు ఆంజనేయుడు అంటే ఇలా ఉంటాడా అన్నట్టుగా ఒక గెటప్ కూడా ఫొటోస్ వచ్చినాయండి. చాలా గొప్పగా అనిపించింది. ఫస్ట్ రోజు ఆ సినిమా చూడాలని అనుకుంటున్నామండి. అంత గొప్పగా ఉండేది. ఇప్పుడు తెలంగాణలో మెయ్యి జాగీర్ అన్నాడా? మనం ఏంటో చూపిద్దాం. తెలంగాణ వాళ్ళు తలుచుకుంటే ఎలా ఉంటుందో గతంలో చూపించినాగా. రిపోర్టర్ అని మైకు పెట్టుకుని కెమెరామెన్ గంగతో రాంబాబు అంటే గాల్లో లేపినాం చూడు, మళ్ళీ మేమేంటో చూపిస్తామంటూ వాళ్ళు తిరగబడుతున్న ధోరణి కనపడుతుంది. డిస్ట్రిబ్యూటర్లతో లేకపోతే థియేటర్ల ఓనర్లతో తెలంగాణ వాదులు కొట్లాడుతున్నారంట. ఏంటి ఎటు దూరం వెళ్ళిపోతుంది అసలు? ఆ చిచ్చు రా చేసుకుని మెగా కుటుంబానికి ఆ అగ్గిచెరలు అంటుకునే పరిస్థితి అయిపోయిందండి. ఇది పోనీ తెలంగాణ వాదులు. ఇకపోతే ఆంధ్రాలో రామ్ చరణ్ అంటే ఒక కాపు సామాజిక వర్గం వ్యక్తి, ఒక గొప్ప నటుడు, అందరూ అడాప్ట్ చేసుకుంటారు. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే కమ్మ సామాజిక వర్గ నటుడు, వాళ్ళు ఫస్ట్ రోజు చూస్తారు. రామ్ చరణ్ అది మేము ఫస్ట్ రోజు చూస్తాం. అలా ఒక మూమెంట్ అనేది మీకు గతంలో కూడా చెప్పిన 2 పార్టీలు 2 యాక్టర్లు ఇలా డిఫరెంట్ గా చూస్తారా?
ఈ రోజు కాపులు అతని ఫ్లెక్సీలు ఉభయ గోదావరి జిల్లాలో కుప్పలు తప్పలుగా కట్టేసేవాళ్ళు. ఇప్పుడు అంటున్నారు ఏదో కులంలో పుట్టాలి కాబట్టి పుట్టాను కానీ నేనేమన్నా అనుకున్నాను ఆ కులంలో పుడతానని, నేనన్నా చెప్పాను కాపులకు మంచి చేస్తానని. ఎందుకు ఆ కులం 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 బతుకు చేస్తారు కాపులు, ఆ ఉంటే ఉండి పోతే పొండి అని అనేటప్పటికి ఒరే 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 కష్టపడి ప్రయాణం చేసి ఎకరాల ఎకరాలు అమ్ముకొని వీళ్ళన్న వెనకాల వీళ్ళ వెనకాల తిరిగితే ఈ రోజు ఉంటే ఉండి పోతే పొండి అంటాడా? పుట్టాలి కాబట్టి ఏదో దాంట్లో పుట్టాలి కాబట్టి పుట్టానంటాడా? అరే ఇదేంటి అన్నం పెట్టిన తల్లిని మర్చిపోతున్నాడు అని ఒక భావోద్రేగం లేచి చూడాలా వద్దా, ఫ్లెక్సీ కట్టాలా కట్టద్దా, వీళ్ళకి కాపు సెగ తగలాలి అనేటటువంటి ఒక భావోద్రేగం ఆంధ్రాలో నెలకొనింది. ఇద్దరు ముగ్గురు ఎవరో నాకు చేసినప్పుడు భలేవాళ్ళయ్యా బాబు, దానికి దీనికి ఏం సంబంధం, అతను మంచి యాక్టరు, అతను మంచి యాక్టరు, మన కులం అయినా కాకపోయినా మంచి యాక్టర్. ప్రభాస్ సినిమాకి మనం బోమైంది, రవితేజ్ సినిమాకి మనం బోమా, అట్లా మనోడి సినిమా మనం ఫస్ట్ రోజు చూడపోతే ఎట్లా చూడాలంతే. దానికి దీనికి లింక్ పెట్టకండి. ఆయన ఏదో మాట్లాడితే ఉంటే ఉన్నాడు పొంతే బొమ్మ అనేది పార్టీలకు సంబంధం, పార్టీలో ఉంటే ఉందాం పోతే పోందాం, సినిమాకి అంట కట్టకండి అంటే ఆ సినిమాకు కూడా మేము ఊరుకోము. అతను మాత్రం వాళ్ళ కుటుంబంలో వాడు కదా, బాబాయి అబ్బాయి కదా. మొన్నటి రోజు మా వాడి సినిమా హిట్ చేయండి రాజమండ్రిలో అక్కడెక్కడో మీటింగ్లు పెట్టాడుగా, అప్పట్లో ఏదో మూవీ రిలీజ్ మూమెంట్ అండి. రే ఇలాగా ఎక్కడి నుంచి ఎటులు పోతుందంటే రే అగ్గి చిచ్చు అంటుకొని అంటుకొని కోతిపుండు బ్రహ్మరాక్షస్ అయిపోతున్న పరిస్థితి అయితే ఉండిందండి. సో ఒకటే ఒకటే అనుకోవాలండి దీంట్లో, ఇది ఇది దూరం వెళ్లే కొద్దీ ఆయన బాట, ఆయన వెళ్తున్న బాట ఏదైతే ఉందో, ఆయన భాష ఏదైతే ఉందో, ఆయన భావోద్వేగం ఏదైతే ఉందో అది గొడవలు రాచేసేలాగే ఉన్నాయి కానీ రాజకీయంలాగా లేదని నాకైతే అనిపిస్తుందండి. ఇక మరో అంశం చూస్తే రాజధాని రైతులతో జగన్మోహన్ రెడ్డి గారు మీట్ అయ్యారు. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లేస్లో ఉండడానికి, అధికారం కోల్పోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ రాజధాని రైతులే. ఎందుకనంటే వేలాదిగా భూములు ఇచ్చారు రైతులు, మాకేదో మా పిల్లలకి ఏదో మంచి జరుగుతుంది అనుకున్న టైంలో అసలు రాజధాని అనేది అమరావతిలో కాదు 3 రాజధానుల పేరును తీసుకురావడం, రైతులు వంటవార్పు చేయడం, నిరసనలు వ్యక్తం చేయడం, ధర్నాలు చేయడం చూసాం. ఏ కోసానా పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ టైంలో ఒక ఆరోపణ. ఈ రోజు దానికి రివర్స్లో రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆయన భరోసా ఇచ్చారు, బలవంతంగా భూములు లాక్కోవడాన్ని నేను ఒప్పుకోను అన్నారు. ఎలా చూడాలి? ఒక్కటే, ఆయన మొదటి నుంచి నేను అమరావతికి వ్యతిరేకం కాదు అని అంటూనే ఉన్నారండి. ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ అండి. అంటే అన్ని దేశాలు పాటిస్తున్నటువంటి రూల్ కి విరుద్ధంగా అప్పటికప్పుడు ల్యాండ్ తీసుకొని, ఫర్ సపోజ్ ల్యాండ్ పూలింగ్ లో ఒక రేట్ ఉంది అనుకోండి, అక్కడ గజం, అక్కడ ఎకరం భూమి 2 లక్షలు అనుకోండి, 5 రెట్లు కలిపి మనం ఇద్దాం 10 లక్షలు ఇద్దాం, లేదు ఇంకొక 10 లక్షలు కలిపిద్దాం 20 లక్షలు ఇద్దాం అంటే ఎప్పుడైనా ల్యాండ్ పూలింగ్ కో అప్పుడు ఉండే ఎకరాకి 5 రెట్లు కలిపిస్తారండి. లేదు 10 రెట్లు కలిపించిన 20 లక్షలండి. అంటే మీరు ఎంటర్ చేసుకుంటే 3,500 ఎకరాలు ఇంటూ మీరు అరౌండ్ ఒక 20 లక్షలు వేసుకోండి. అంటే ఒక 7,000 కోట్లతో మనం మొత్తం డబ్బు ప్రజలకి కట్టేసి ఉంటే ఆ భూమి మొత్తం మన హ్యాండ్ ఓవర్ లోకి వచ్చేసింది. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టినటువంటి సిఆర్డిఏ రూల్ ఏంటంటే 25% లాభాలు భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాలి. అంటే రిటర్నింగ్ ఫ్లాట్స్ ఇచ్చారు. అంటే ఎకరం భూమి తీసుకొని 1400 గజాలు ఎంతో కొంత లెక్క ఆ బిట్ ఇచ్చినారండి. గజం ₹1,00,000 ఖరీదు. అంటే ఒక్కొక్క మనిషికి కొన్ని కోట్లు గడించేసే పరిస్థితి, కొన్ని కోట్లు. అది ఎప్పటి వరకు? జీవితాంతం. అంటే రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఈ వర్క్ అంతా మనం చేసుకొని వచ్చే లాభాల్లో 25% రైతులకు ఇవ్వాలన్నారు. సరే నిజంగా రైతులు అయితే ఇవ్వచ్చు. వాళ్ళలో ఎంతో మంది తెలంగాణ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, బినామీలు వాళ్లే ఉన్నారు. కానీ మిగతా సాధారణ రైతులు 10% ఉన్నారు, వీళ్ళు 90% ఉన్నారు. ఇక్కడికి రాజధాని వస్తుందని తెలంగాణలో తెలిసి ఎంతో మంది ఎకరాలు ఒక్కొక్కళ్ళు 35 ఎకరాలు, 350 ఎకరాలు, 250 ఎకరాలు, ప్రతి ఒక్కడు 250 ఎకరాలు కొనుక్కోవడమే. అంటే ఎకరం 2 లక్షలు లెక్కేసేసుకోండి, ఆ రైతులకు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఇది కట్టడానికి ఒక 2 లక్షల కోట్లు, ఒక 10 లక్షల కోట్లు, ఇంత ఖర్చు మనం పెట్టగలమా? సెంట్రల్ గవర్నమెంట్ మనకు అందిస్తుందా? అసలు మౌలిక సదుపాయాలకు కొంత ఖర్చు పెట్టుకొని రాజధాని తొందరగా డెవలప్మెంట్ చేసుకొని ఇదిగో మా రాజధాని అని చెప్పాలి. కానీ ఈ రోజు బొంబాయి నుంచి ఎవరిని వచ్చి ఏది మీ రాజధాని అంటే లోపల తీసుకెళ్తే ఉట్టి భూమి ఉంటుంది. అంటే మరి ఇప్పటికిప్పుడు ఎలా అయిపోతుంది రజనీ గారు అంటే, అవును మావిగన్ కానీ లేకపోతే ఏదైతే వైజాగ్ కానీ కర్నూలు కానీ కొన్ని ప్లేసెస్ పర్టికులర్ గా
రాజధాని పేరుంటే అవి కూడా ఇంకా డెవలప్ అవుతాయి కదా. అంటే కర్నూలు కూడా ఇప్పటికీ అమరావతి మాత్రమే రాజధాని అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లేదు. మావిగన్ అంటూ ఒక కొత్త నినాదం ఎత్తుకున్నారు. ఇప్పుడు మరి అమరావతి రైతులు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టేనా? వాళ్ళకి ఆమోదయోగ్యమేనా? వాళ్ళు నమ్ముతున్నారా ఇప్పుడు? ఇప్పుడు ఇక నమ్మాల్సి వచ్చే పరిస్థితి ఎందుకు నెలకొంటున్నారండి? ఎందుకంటే లాటరీ ద్వారా ఒక 10 ఫ్లాట్లు ఒక చాట వచ్చి చంద్రబాబు గారు ఈ రోజు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేసుకుంటున్నారు. కానీ ఎవరికైతే పట్టాలు ఇచ్చినారో ఇవి మీ భూములు, ఇవి మీ రైతులు, ఇవి మీ ఇళ్ల స్థలాలు అన్నారో వాళ్ళకి ఇంతవరకు అక్కడ డెవలప్మెంటే చేయలే. అంటే రోడ్లేలా, లైట్లేలా, డ్రైనేజ్ చేయాల, అక్కడ సెక్యూరిటీ అనేది లేదు. అక్కడ నిన్నటి రోజు కవిత గారు ఏమన్నారండి? వచ్చేది వర్షాకాలం మీ రాజధాని నీళ్లు ఎత్తుకోండి ముందుకు పోయి అనింది. హ్మ్. ఇంకో మాట ఏమనిందంటే ఆ మీ రాజధానిలో గవర్నమెంట్ హాస్పిటల్, మీ రాజధానిలో హాస్పిటల్స్ లేవా? మీరంటే ఇంత దూరం వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. మీ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? మంచి మంచి హాస్పిటల్స్ అక్కడ కట్టుకోవచ్చు కదా. మీరు వచ్చి మా రాష్ట్రంలోనే ఇక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే అది తప్పనను కానీ పాపం మీ రాష్ట్ర ప్రజలు రాలేరు కదా అంత డబ్బు పెట్టుకొని. మరి మంచి మంచి హాస్పిటల్స్ అక్కడ పెట్టండి అంటూ అందరూ సలహాలు ఇస్తున్నారు. మరి వాళ్ళ సలహాలు సూచనలు ఎందుకు తీసుకోరు? మంచి హాస్పిటల్ అమరావతిలో ఎందుకు కన్స్ట్రక్ట్ చేయరు? స్టార్ హోటల్స్ అమరావతిలో ఎందుకు రావు? టీసీఎస్ కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ ఎందుకు రావు? కేవలం సెక్రటేరియట్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, ఇంకా ఒకటి రెండు మూడు, ఈ మూడేనండి. గతంలో ఈ మూడే, ఇప్పుడు ఈ మూడే. క్వాంటమ్ వాలీ అట. అసలు క్వాంటమ్ వాలీ అంటే మీనింగ్ ఏంటి? క్వాంటమ్ వాలీ ఎన్ని ఎకరాల్లో పెడతారు? ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? అది పెట్టడానికి, అది పూర్తవడానికి 10-15 ఏళ్ళు పడుతుందా? అసలు ఏంటి ఆ పదాలు, ఏంటి ఆ మాటలు? అదే ఇన్ఫోసిస్ వాడైతే 2 years లో డెవలప్ చేసేస్తాడు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాడు. సో ఇది అమరావతికి వ్యతిరేకం ఆయన ఎప్పుడూ కాదని చెప్తూనే దాన్ని డెవలప్ చేయడం అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం. అది చేయలేని పనులు, అన్నన్ని ఎకరాలు మన వల్ల కాని పని. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారండి, ఏదో 1500 ఎకరాలంటే నేను ఒప్పుకున్నాను కానీ ఇన్ని వేల ఎకరాల ఏం చేస్తాడయ్యా బాబు. అది రైతులకు కూడా అర్థమైపోయింది. అందుకనే సెకండ్ టర్మ్ లో ఏది ఏమైనా సరే భూములు ఇవ్వమని తెగేసి చెప్పేశారు. అవునండి, భూములు ఇవ్వమని చెప్పారు. భూములు ఇవ్వని రైతులకి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ కుటుంబంలో ఉద్యోగస్తులు, గవర్నమెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అన్ని రకాలుగా వాళ్ళ నష్ట దిగ్బంధన చేస్తున్నారు. కానీ భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు చూసినారు కాబట్టి మా పంట మేము వేసుకుంటాం. ఇప్పుడు దోసకాయలు వేసుకున్నాం, రెండో పంట వేసుకుంటున్నాం. లేకపోతే నిన్న బెండకాయ పంట వేసుకున్నాం. నువ్వు వెళ్ళవయ్యా బాబు, నువ్వు ఎన్ని ఇబ్బందులు పెడితే పెట్టావంటే నిన్నటి రోజు పడిన వర్షపు నీరుని వీళ్ళ పొలాల్లోకి వదిలేసినారండి. అంటే ఎవరైతే భూములు ఇవ్వని పొలాల్లోకి వదిలేసినారు, ఆ రైతు కన్నీటి పర్యంతంతో వీడియో చేసి మాట్లాడుతున్నారు. మేము భూములు ఇవ్వలేదని మా పొలాల్లో నీళ్లు వదిలేశారండి, మా పంట అంతా పోయిందండి, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారండి, జగన్ గారు మమ్మల్ని ఆదుకోండి అంటే అప్పుడు వచ్చినారండి వీళ్ళు. అంటే భూములు అంటే ఒకటే అండి, భూములు ఇవ్వము అంటే ఈ గవర్నమెంట్ ఒప్పుకుంటే బాగుండు. భూములు ఇవ్వము అన్నందుకు మా బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా పొలాల్లో నీళ్లు పంపించేలా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఆదుకోండి అంటూ ఈ రోజు 11 సీట్లకి పరిమితమైనటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినాడు అంటే 40% బలమైన ఓటింగ్ ఉందని వాళ్ళు నమ్మినట్టేగా. ఉప ముఖ్యమంత్రి దగ్గర కదా వెళ్ళాలా? రైతులు గతంలో ఎక్కడికి వచ్చినారు? పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గరికి కదా. గతంలో చంద్రబాబు గారిని విభేదించి ఎక్కడికి వచ్చినారు? మీ దగ్గరికే కదా. అప్పుడు కూడా మీరు చంద్రబాబు గారిని గెలిపించినారు. అయినా కానీ అన్నా అనుకుంటా నీ దగ్గరికే వచ్చినారు. ఈసారి ఆ రైతులు అన్నాని నీ దగ్గరికి ఎందుకు రాలా? ఎందుకంటే నువ్వు ఆదుకోవు అని వాళ్ళు నమ్మారు కాబట్టి, నువ్వు ఆదుకోలేవు అని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి. ఈ రోజు ఎవరైతే అమరావతి నేను వృద్ధి చెందించలేను, కానీ అమరావతికి నేను వ్యతిరేకం కాదు, గతంలో 3 క్యాపిటల్లో కూడా అమరావతి ఉంది, అక్కడే ఉండి పరిపాలన చేసినా, అక్కడే ఇల్లు కట్టుకున్నా, అక్కడే సెక్రటేరియట్ లోనే మీటింగ్ పెట్టా, ఏ బిల్డింగ్ నేను పడగొట్టించలా అని చెప్పినటువంటి వ్యక్తిని నమ్మి వచ్చారంటే అమ్మండి. అనుభవజ్ఞులు ఎటువైపోయారు, పోరాడే పటిమన్నాళ్ళు ఎటువైపోయారు, సెంట్రల్ ని ఎందుకు నమ్మలేదు? ఒక వ్యక్తిని నమ్మి ఆ భూములు ఇవ్వలేని రాజధాని రైతులు ఇవ్వడానికి ఇష్టం లేని వాళ్ళు ఒక వ్యక్తిని నమ్మి ఆయన దగ్గరకు వచ్చారంటే ఈ టైంలో ఆయన ఒక్కడే ఆదుకోగలడు అని నమ్మారు. రైతులు మాత్రమే కాదండి, డిఎస్సి అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలు, ఏదైతే అవినీతి అని ఉందో పబ్లిక్ డొమైన్లో ఎందుకు అవన్నీ పేర్లు అవి లేవు అంటూ వివిధ అంశాలను తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం మనం చూసాం. 100% అండి. ఏమనుకుంటున్నానంటే ఒక్కసారి నరేంద్ర మోడీ గారిని, గౌరవ జగన్ రెడ్డి గారిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న ఈ డిఎస్సి స్కామ్ ని సిబిఐ ఎంక్వైరీ వేయించమని ఆయన అడగాలండి. ఆయన నోరు తెరిచి మాట్లాడాలి, ఆయన అడగాలి అంతే. అంటే కూటమిలో నేనున్నాను కదా,
అని అనడానికి లేదండి. కేంద్రంలో తండ్రి, రాష్ట్రంలో తల్లేమో, కేంద్రంలో తండ్రి. తండ్రి సమానుడైనటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో వచ్చిన ఇబ్బందిని ఖచ్చితంగా ఆయన సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బతుకులు, ఆ విద్యాశాఖ మంత్రికి సపోర్ట్ చేసినటువంటి తన తండ్రి, తన సొంత అన్నగా భావించినటువంటి గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు, దీనికి అనుసంధానంగా ఉన్న ప్రతి ఒక్కరూ బయటకు వస్తారు. ఒకవేళ ఈ స్కామ్ లో ఎవరు లేరు, ఆ పేపర్లు మార్చిన వాళ్ళే, లేకపోతే ఎవరు మార్చేస్తారండి పేపర్లు? అంత ధైర్యం ఎవరు చేస్తారండి? ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందండి? ఆ స్టేట్ ర్యాంక్ ఎవరికండి? ఆ స్టేట్ ర్యాంక్ ఆ పేపర్ ని ఎవరైతే డౌన్లోడ్ చేసే రిపోర్టర్ కి స్టేట్ ర్యాంక్ వచ్చిందా? వస్తే పోనీలే ఇచ్చేయచ్చు కదా. నీ కనుక ర్యాంక్ వచ్చిందని తెలిస్తే రేపటి రోజు మన గుట్టు బయటకు వచ్చింది, బలెటోడివే, నోరు మూసుకొని బయటికి పో అని అతనికి పోస్టింగ్ ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదంటే నువ్వు ఎగ్జామ్ రాసే ముందు ఎన్ఓసి ఇవ్వలేదు, నువ్వు ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యాక కదా రాయాలా, రిలీవ్ అవ్వకుండా రాసేవాడు. ఆయన ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కదా, ఏదైనా ఉంటే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అప్పుడు కదా చూసుకోవాలా. ఉద్యోగం ఇచ్చేటప్పుడే అతని ర్యాంక్ ని డిస్ప్లే చేయలేదు. అతను అన్నాడు ఇంతమందికి పేపర్లు పంచారు, ఇంతమంది ర్యాంకులు వచ్చి నా ఉద్యోగం ఎందుకు ఆపుతారంటూ అతను కోర్టును ఆశ్రయించాడు. కోర్టును ఆశ్రయించేటప్పటికి ఆ విషయం అప్పుడు బయటకు వచ్చింది. ఆఖరికి 27 గేమ్స్ ఉంటాయండి. అంటే స్పోర్ట్స్ కోటాలో 400 పోస్టింగ్స్ లో 27 గేమ్స్ ఉంటాయి. దాన్ని 64 గేమ్స్ మార్చేసినారు. అంటే అరువది అది కళలు అంటారు చూడండి, శ్రీకృష్ణదేవరాయల కాలంలో అలా 65 కళలుగా తీసుకొచ్చేసినారు. ఆ కళల్లో మీకు తెలుసో లేదో, కర్రా బెళ్ళ కూడా, లేకపోతే అదేదో స్పిన్ బాల్ కూడా, ఇవన్నీ కూడా ఉంటాయేమో అనుకున్నామండి. కాదట, ప్యాక్ ఆట కూడా ఉందట. కార్డ్స్ గేమ్ ఆడినోడు కూడా గవర్నమెంట్ డిఎస్సి లో ఉద్యోగం ఇచ్చేసినారు. అంటే టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలండి. అక్కడ పోస్టింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరు టెట్ ఎగ్జామ్ క్వాలిఫై కాలేదండి. అంటే నిజాయితీగా కష్టపడి చదివి అవనిగడ్డలో కూలి పనులు చేసుకుంటూ కోచింగుల్లో ఉంటూ ఇంటి దగ్గర నుంచి డబ్బులు అడగకుండా కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాలేదండి. ఓపెన్ గా ఆడియో రికార్డింగ్ ఏం బయటకు వచ్చిందంటే 15 లక్షల ఉద్యోగానికి, 20 లక్షల ఉద్యోగానికి అంటూ ఓపెన్ ఆడియో రికార్డింగ్ కూడా వచ్చిందండి. వీటన్నిటిని ఎవిడెంటరీగా పెట్టుకొని గౌరవ జగన్ రెడ్డి గారు మాత్రం ఏ మాత్రం సందేహం లేకుండా, ఏ మాత్రం జాలి పడకుండా దయచేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. ఎందుకంటే అధ్యాపకులు అనే వాళ్ళు ఈ రోజు ఒక కలెక్టర్ ని తయారు చేసిన, ఒక రాజకీయ నాయకుడిని తయారు చేసిన, ఇంకొక వ్యక్తి బయటకు వచ్చినా సరే వీళ్ళ ప్రోద్బలం వలే. అలాంటి వాళ్ళు ఎంత చదువుకున్న విద్యావంతులైతే అంత గొప్ప విద్యావంతుల్ని బయటికి తీసుకొస్తారు. సో అట్లాంటి దాంట్లో నోట్లకి సీట్లు కొనుక్కున్నట్టుగా నోట్లకి గౌరవ ఉద్యోగాలు కూడా, నాకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా కొనేసుకుంటే ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎవరండి? ఈ రోజు ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు ఎవరండి? ఒక అధ్యాపకుడు, ఆయన జర్నలిస్ట్ దాంట్లో ఒక లెక్చరర్, ఆయన ఉస్మానియాలో. ఈ రోజు ఏ పార్టీతో పొత్తు లేకుండా గెలిస్తే గెలుస్తాను, ఓడితే ఓడుతాను, కమ్యూనిజం భావాలు మావి అని ముందుకెళ్తున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక అధ్యాపకులండి, ఒక టీచర్లు, ఒక నిజాయితీ గల టీచర్లు. అలాంటి నిజాయితీ గల టీచర్ల ఉద్యోగాలు కూడా మీరు లంచాలు మరిగి ఆ సీట్లు అమ్ముకున్నట్టుగా ఈ రోజు ఉద్యోగాలు అమ్మేసుకుంటే ఇక అసలు క్వాలిటీ ప్రోడక్ట్ మనం ఎక్కడ చూస్తామండి? అసలు క్వాలిటీ ఏది? సో ఖచ్చితంగా వీటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. 24 నుంచి 65 పెంచడానికి జీవో నెంబర్ 4 ని సృష్టించారు. దాని వెనకాల ఎంతమంది సంతకాలు ఉన్నాయి? వీటన్నిటి మీద సిబిఐ నిఘా వేయించాల్సిందే. దీని వెనకాల ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేపించాల్సిందే. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి రజనీ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.